నమస్తే వీటీవీ ప్రేమికి స్వాగతం. ఏది మహాపరాధం, అపరాధానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరు, ఏది బుకాయింపు, ఏది సత్యం? ఇది మాట మాట్లాడితే విజయనగరం జిల్లాలో రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహాన్ని నరికేశారు తల అని చెప్పని ఇదే ఎన్నికల ప్రచారంలో చేస్తే నిజంగానే చాలా మంది సెంటిమెంట్ పనిచేసింది. మీ సెంటిమెంట్ చాలా మంది కూడా దానికి ప్రభావితం అయ్యారు. కానీ తదనంతర కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు వరుసగా చూస్తున్న తర్వాత అసలు వాస్తవాలు ఏంటనేది బయటపడుతూ ఉంటే ఇంకా పాడిందే పాడరా అన్నట్టుగా అదే దీన్ని పట్టుకొని మాట మాట్లాడితే అవకాశం వచ్చినప్పుడల్లా ఇదే అంశాన్ని మీరు తెర మీదకి తెస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి వర్తమానంలో ఏం జరుగుతా ఉంది. సరే, ముందు విజయనగరం విషయానికే వద్దాం. విజయనగరం జిల్లాలో రామతీర్థం ఆలయంలో 2020 డిసెంబర్ 29న ఒక సంఘటన జరిగింది. అది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ ఏంటి అన్నట్లయితే ఒక ఆగంతకుడు లేకపోతే కొంతమంది ఆగంతకులు రాముడి విగ్రహాన్ని నుంచి తల భాగాన్ని తొలగించి పక్కన ఉన్నటువంటి చెరువులో పడేశారు. ఈ ఘటన ఖచ్చితంగానే హిందూ సమాజంలో ఒక ఆగ్రహాన్ని తెప్పించింది. దాని మీద మీరు టీడీపీ, బీజేపీ, జనసేన విరుచుకుపడ్డారు, విపరీతంగా ప్రచారం చేశారు. మీకు అది వర్కౌట్ అయింది. అయితే 2021 జనవరి 28న మళ్ళీ సీతారామ లక్ష్మణులు రాముడి విగ్రహాలు ఆ ఆలయంలో పునఃప్రతిష్ఠించబడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ద్వారా కొత్త విగ్రహాలు చేయించి ఆలయాన్ని 3 కోట్లతో అభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ గమనించాలి. ఇంతే కాదు, అయితే ఈ ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఈ నిందితులు ఎవరు అనే దాని మీద ఎంక్వైరీ జరిగింది. నిజానికి ఈ నిందితులు ఎవరు అని తెలుసుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి రాద్ధాంతానికి సిబిఐ ఎంక్వైరీ కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా కోరితే సిబిఐ ఎంక్వైరీకి ఇది పెద్ద సీరియస్ ఘటన కాదన్నట్టుగా వాళ్ళు దాన్ని టేకప్ చేయలేదు. అయితే దర్యాప్తులో ట్రేస్ అవుట్ చేసిన తర్వాత పోలీసులు సుమారు 10 మందిని సస్పెక్టెడ్ ని అరెస్ట్ చేశారు. అందులో నేరానికి పాల్పడింది ఎవరు అనేది టీడీపీ యాక్టివిస్ట్ అని తెలిసింది. తర్వాత ఆ టీడీపీ యాక్టివిస్ట్ కే వేరొక దీని ద్వారా అతనికి బహుమతిగా కొంత డబ్బును కూడా ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ గమనం. అయితే దీన్ని వైసీపీ వారు చెప్పిన వాళ్ళ యొక్క రోదన, అరణ్య రోదన కిందే వాళ్ళ యొక్క ఇది మిగిలిపోయింది. ఇది రామతీర్థం. దాన్ని మళ్ళీ తిరిగి తాజాగా తెర మీదకి తీసుకొచ్చారు. దా సంగతి అలా ఉంచితే 24 నుంచి మీ కూటమి పరిపాలన అనేటువంటిది మొదలైన తర్వాత హిందువుల మతభావాలని ఎంత తీవ్రంగా, ఎంత లోతుగా, ఎంత దారుణంగా మీరు బాధ పెడుతున్నారు అనేటువంటి దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మనోభావాలను దెబ్బతీస్తే పర్వాలా, ప్రాణాలు గాలికి ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి కదా. మరి వాటన్నిటి గురించి మాట్లాడకుండా రాముడి విగ్రహానికి ఏదో జరిగిందని చెప్తున్నారే, ప్రాణాలు పోతున్నాయి, భక్తుల ప్రాణాలు. దేవుణ్ణి దర్శించుకుందాం అని చెప్పని వెళితే భక్తుల ప్రాణాలు పోతున్నటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసేస్తే 5 ప్రధానమైనటువంటి సంఘటనలు తీసుకుందాం. ఇది మరి మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటి? తిరుపతిలో స్టాంపేడ్ గుర్తుంది కదా. జనవరి 8న తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి కోసం అని చెప్పని వెళితే ఏమాత్రం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా భక్తుల ప్రాణాలని 20 మందికి పైగా గాలిలో కలిపేస్తే ఎంత మేజర్ ఇష్యూ అది. దాన్ని వదిలిపెట్టి మాట మాట్లాడితే దీని గురించి మాట్లాడతారు. సింహాచలంలో గోడకూలి ఏప్రిల్ 25వ తారీఖు నాడు చందనోత్సవంలో దాదాపుగా 7-8 మంది చనిపోయినటువంటి పరిస్థితి, అనేక మంది గాయపడ్డారు. ఇంత పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగితే అది వదిలేసేసి చేశారు. సరే, విగ్రహ విధ్వంసం అనే సెంటిమెంట్ కే వద్దాం. విగ్రహ విధ్వంసం అనేటువంటిది జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పునఃప్రతిష్ఠించారు, శాస్త్రోక్తంగా ఆలయాన్ని పునరుద్ధరించారు. కానీ ఎంత పవిత్రమైనటువంటి సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తే అతని టీడీపీ చాలా క్రియాశీలకంగా ఉండేటువంటి వ్యక్తి తమ్ముడు అని చెప్పారు. దాని మీద సరైన యాక్షన్ లేదు. సరికదా? మీకు శివలింగం అంటే అదేదో ఒక రాయి అన్నట్టుగా ఫీల్ అయ్యి ఏం చేశారు, ఎక్కడా సంప్రోక్షణ గాని ముహూర్తం గాని ఇవేమీ లేకుండా హడావుడిగా అక్కడ ఇంకొక శివలింగాన్ని తీసుకొచ్చి రీప్లేస్ చేశారంటే మీరు ఎంతవరకు మీకు హిందూ భక్తి ఉంది, హిందూ ధర్మం మీద మీకు విశ్వాసం ఉందనేటువంటిదే చూడాలి. నవంబర్ 1వ తేదీ నాడు చిన్న తిరుపతిలో అక్కడ స్టాంపేడ్ జరిగితే
దాన్ని కూడా మీకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. తాజాగా ఇప్పుడు శివభక్తుల మీద బడిత పూజ, పాపం వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఒక దీక్ష పూని స్వామివారిని దర్శించుకుందామని చెప్పి వెళితే పాశవికంగా అమానుషంగా వాళ్ళ మీద లాఠీలు ప్రయోగించి వాళ్ళకి బడిత పూజ చేయటం అనేటువంటిది ఏ తరహా హిందూ ధర్మం ఎక్కడ చెప్తున్నారు అనేది, దీన్ని ఇదే గనక వైసీపీ ప్రభుత్వంలో జరుగుంటే ఎంత ఈ భజన మీడియా ఎంత అల్లకల్లోలం సృష్టించి ఉండేది చెప్పండి. దీన్ని అసలు పెద్ద ఇష్యూగానే చేయట్లా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇమ్మీడియట్ గా మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని వరస ఇక అన్నవరం ప్రసాదంలో ఎలుకలు ఉన్నాయి, ఆ ఎలుకలు అంత స్పష్టంగా తిరుగుతూ ఉన్నాయి. అంటే ప్రసాదాల పట్ల మీకు ఉన్నటువంటి భక్తి ఏంటనేది తెలుస్తుంది, దేవుడి పట్ల మీకు ఉన్నటువంటి భక్తి ఏంటనేది తెలుస్తుంది. ఇన్ని అరాచక సంఘటనలు, ఇంత వరుస సంఘటనలు జరుగుతూ ఉంటే మాట్లాడితే వీటన్నిటినీ కూడా సప్రెస్ చేసి మీ చేతకతనాన్ని కప్పిపుచ్చుకొని అక్కడెక్కడో మీకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తి చేసినటువంటి సంఘటన అక్కడ ఇష్యూ చేసినట్టు కనిపించలేదు. కానీ శివలింగాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి సాక్షాత్తు టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనేది స్థానికులే చెప్పారు. తర్వాత అసలు ఆ పునరుద్ధరణలో కూడా ఎక్కడ హిందూ సంప్రదాయాన్ని మీరు పాటించలేదు. అటువంటిది మీరు ఒక ఈ ఛద్మవేషధారుల్లాగా మేము హిందూ మతం అని, హిందూవాదులు అని చెప్పని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? హిందూ ధర్మాన్ని విశ్వసించేటువంటి వాళ్ళు ధర్మబద్ధంగా ఒకసారి ఆలోచించండి. దీంట్లో సత్యం అనేటువంటిది మీకే గోచరిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.